నాగశ్విన్ కల్కి ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ ని చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్స్ వినిపిస్తున్నాయి. అంతలా సినీ ప్రేమికులు అందరూ కూడా ఈ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి టైంలో నాగశ్విన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం భారతీయులకే కాదు, ప్రపంచంలోని సినీ ప్రేమికులందరికీ ఈ కల్కి 2898 ఏడి అనే కథ కనెక్ట్ అవుతుంది అంటున్నారు డైరెక్టర్ నాగశ్విన్. సైన్స్ ఫిక్షన్ మన పురాణాలతో ముడిపడి ఉంటే ఎలా ఉంటుందా అనే ఆతృత ప్రేక్షకుల్లో బాగా కనపడుతోందని, వారు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో యూనివర్సల్ స్టార్ గా మారిపోతారట. అంతేకాదు, భారీ వ్యయంతో సూపర్ స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమా చాలా కలర్ఫుల్ గా ఉండబోతోంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోందంటే అది అతిశయోక్తి కాదు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఈ కథా నేపథ్యాన్ని ఓ ప్రత్యేకమైన వీడియో ద్వారా పరిచయం చేశారు నాగశ్విన్. చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే ఎంతో ఇష్టం. పాతాళ భైరవి, భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇలా ప్రతి సినిమా విభిన్నమైనదే. హాలీవుడ్ నుంచి వచ్చిన స్టార్ వార్స్ చూసినప్పుడు కూడా చాలా బాగున్నాయి. కానీ ఇవి మన కథలు కావా? ఎప్పుడు పాశ్చాత్య దేశాల నేపథ్యంలోనే జరగాల అనిపించేది. మన పురాణాల్లో చదివిన గొప్ప యుద్ధం అంటే మహాభారతం. పెద్ద సంఖ్యలో గొప్ప పాత్రలుంటాయి. కృష్ణావతారంతో అది ముగుస్తుంది. అక్కడి నుంచి కలియుగంలోకి ప్రవేశించినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుందనే సృజనాత్మకత ఊహలో ఈ కథ రాస. కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం కల్కి. కల్కి యుగంలో ఎలా జరగబోతోంది, ఎలా జరగొచ్చు అనేది ఇందులో చూపించాం. మనం చదివిన పురాణాలు అన్నింటికీ ఇదొక అంతిమ ఘట్టంలా ఉంటుంది. కల్కి అనే పాత్ర ప్రతి యుగంలోనూ ఉంటుంది. ఒక యుగంలో రావణుడిలా, మరొక యుగంలో దుర్యోధనుడిలా, ఇలా ఒక్కొక్క చోట ఒక్కో రూపం తీసుకుంటే కలియుగానికి వచ్చేసరికి అది చివరి రూపం అనుకుంటే అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాస్తూ వచ్చేసరికి 5 ఏళ్లు పట్టింది. అందుకే చాలా టైం తీసుకొని ఈ సినిమా చేశాం అని చెప్పారు నాగశ్విన్. అత్యంత భారీ వ్యయంతో సినిమాని నిర్మించామని, అందుకే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ చూస్తే ఈ కల్కి అనే సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 5,000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ సినిమా చరిత్రని సృష్టిస్తుంది. ఇండియన్ సినిమా రికార్డ్స్ ని తిరగరాస్తుంది. 5,000 కోట్లు అనేది ఊహించడమే కష్టంగా ఉన్నా సరే ఈ సినిమా పాజిటివ్ గా ముందుకు వెళ్తే అది సాధ్యమని చెప్తున్నారు సినిమా పండితులు. మరి ఈ కల్కితో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ కొల్లగొడతాడు అనేది చూడాలి. అది విషయం.